హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు మన క్లాస్లో మినీ అంబ్రిల్లా టాప్ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తానండి. అంటే కట్స్ లేకుండా కింద అంబ్రిల్లా వచ్చేలాగా ఈ కట్ చేద్దాం. మనం ఫస్ట్ వచ్చేసి మనం మెజర్మెంట్స్ చూద్దాం ఒకసారి. పొడవు వచ్చేసి 41 ఇంచెస్ అండి. షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచెస్. చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్. నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచెస్. కట్స్ డౌన్ వచ్చేసి 20 ఇంచెస్. సీట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్. మనం ఎప్పుడు చెప్పుకునేలాగానే మనము చెస్ట్ లూజ్కి ఎంత ఉందో 4 ఇంచెస్ మనం యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. 35కి 4 ఇంచెస్ మనం కలిపితే 39 ఇంచెస్ వస్తుంది. వచ్చిన 39లో 4వ వంతు వచ్చేసి 9.30 వస్తుంది. ఓకేనా? సేమ్ టైం నడుము కూడా అంతే. నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచెస్ ప్లస్ 4 ఇంచెస్ యాడ్ చేసుకొని 33 ఇంచెస్ వస్తుంది. 33 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 16.5 వస్తుంది. ఓకేనా? మనం ఈ మెజర్మెంట్స్తోని మినీ అంబ్రిల్లా టాప్ ఎలా కట్ చేయాలో చూద్దాం. దీనికి వచ్చేసి బోట్ నెక్ అడిగారండి. నేను దీని బోట్ నెక్ పెట్టి మీకు అంబ్రిల్లా టాప్ సింపుల్గా ఎలా కట్ చేయాలో ఈ కొలతల ప్రకారం మీకు నేను చూపిస్తాను. ఓకేనా? కటింగ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనము అంబ్రిల్లా టాప్ కాబట్టి మనం ఇలా క్రాస్గా ఫస్ట్ కట్ చేసుకోవాలండి. షేప్లో చూడండి నేను ఎలా కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇది 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ టైప్లోనే ఎప్పటిలాగానే ఇలా వేయండి. 4 లేయర్స్ మనం అవతల వైపు ఉంచుకోండి. ఈ టైప్ మన వైపు ఉంచుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా క్రాస్లో కట్ చేయండి. క్రాస్ కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి టాప్ పొడుగు పెట్టేద్దాం. టాప్ పొడుగు వచ్చేసి మనకి 41 ఇంచెస్. చూడండి 41 ఇంచెస్ పెట్టండి ఎగ్జాక్ట్గా. ఓకేనా? 41 ఇంచెస్ పెట్టేసిన తర్వాత 41 ఇంచెస్ పెట్టిన తర్వాత ఇక్కడ మార్క్ ఇవ్వండి. ఒకటి మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను కట్స్ డౌన్ వచ్చేసి 21 అన్నా కదా, ఈ 21 ఇంచెస్ అనేది మన కట్స్ లేకున్నా కానీ మనకి ఇక్కడ నుంచి మనకి అంబ్రిల్లా అనేది స్టార్ట్ అవుతుంది. సీట్ దగ్గర నుంచి ఇది కొంచెం మనం ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. కట్స్ లేకున్నా కానీ మనకి డౌన్ అనేది ఇక్కడ నుంచి ఉంటుంది. మనం ఈ నుంచి షేప్ ఇస్తాం అనమాట. అందుకోసం ఈ కట్స్ డౌన్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఈ కట్స్ డౌన్ పెట్టుకున్న తర్వాత మనకి బోట్ నెక్ కదండి. దీని బోట్ నెక్ వచ్చేసి మనకి చంక్ లూజ్ వచ్చేసి మనకి 16 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ వస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనం చంక డౌన్ అనేది మార్క్ చేద్దాం. అయితే ఈ చంక డౌన్ మన షోల్డర్ వచ్చేసి మనకి 14.5 ఉంది కదా, 14.5లో మనం 2 భాగాలు పెడతాం అనమాట. 14 అంటే 7.5 వస్తుంది. 7.5 వస్తే మనము దీంట్లో లెజ్ చేసేది ఏముండదు కాబట్టి 14 పూర్తి పెట్టేయాలి. లెజ్ చేసేది ఉంటే 4 ఇంచులు లెజ్ చేస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడున్న 14.5లో మనము 2వ వంతు పెట్టేస్తాం కాబట్టి 7.5 వస్తుంది. 7.5కి మనం బోట్ నెక్ వచ్చేసి షోల్డర్ లెంత్ తీసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ లెజ్ చేసుకొని చంక డౌన్ పెట్టుకోవాలి. మనకి వచ్చేసి ఇప్పుడు 14.5లో సగం 7.5 కదా, ఆ 7.5లో మనము ఒక 1/2 ఇంచ్ కలిపితే పావు తక్కువ 8 ఇంచులు వస్తుంది. ఓకేనా? మనం ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి పావు తక్కువ 8 ఇంచులు పెడదాం. ఓకేనా? మనం ఇది పెడితే ఏంటంటే మనకి చంక రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా రావాలి. 16 ఇంచెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రావాలన్నమాట. అందుకే మనం పావు తక్కువ 8 ఇంచులు ఇస్తున్నాను. తర్వాత బాడీ లెంత్, నడుము లెంత్ అనమాట. పైనుంచి నడుము లెంత్ వచ్చేసి పైన ఖర్చు కొంచెం తీసేసి 1/2 ఇంచు. ఈమె లెంత్ వచ్చేసి మనకి 14.5 వచ్చేసింది. ఇక్కడ వచ్చింది బాడీ లెంత్, ఇక్కడికి వచ్చింది. అంటే మన నడుము లెంత్ వచ్చేసి ఇక్కడ నడుము స్టార్ట్ అవుతుంది అనమాట. ఈమెకి మనం కరెక్ట్గా ఇక్కడ నడుము లెంత్ పెడతాం. ఓకేనా? పొడుగు పెట్టేసి సంకడౌన్ ఇచ్చేసిన తర్వాత కట్స్ ఇవ్వండి. కట్స్ తర్వాత మనం నడుము డౌన్ వచ్చేసి 14.5 పెట్టండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేద్దాం. చూడండి ఇలాగా స్ట్రైట్గా ఒక మార్క్ చేయండి. ఇక్కడ ఒక మార్క్ చేయండి. ఇలాగా స్ట్రైట్ లైన్ ఎగ్జాక్ట్ కొట్టాలండి ఇక్కడ. ఓకేనా? మనం వచ్చేసి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి 14.5 కాబట్టి మనం దీంట్లో 7.5 పెడుతున్నాం. 7.5 పెట్టుకోవాలి. 7.5 పెట్టాలి. ఇక్కడ కూడా 7.5 పెట్టండి. మనం ఇప్పుడు వచ్చేసి
మనం నెక్కి బోట్ నెక్ ఇస్తున్నాం కాబట్టి బోట్ నెక్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసేసి ఇలా ఆయన పెట్టుకోవచ్చు. మనకి ఎంత వస్తుంది, పాయింట్ తక్కువ 4.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేయండి. ఈ బోట్ నెక్ వచ్చేసి మన పాయింట్ తక్కువ 4.5 ఇంచులు పెట్టేయండి. ఈ నెక్కి, ఈ షోల్డర్కి ఈ బోట్ నెక్ సూట్ అవుతుంది కాబట్టి నేను ఈ కొలతలు పెట్టానండి. ఇక్కడ కూడా యాజ్ ఈజీగా పాయింట్ తక్కువ 4.5 ఇవ్వండి. ఓకేనా. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. చెస్ట్ లూజ్ మనకి ఎంత వచ్చేసింది, 39. 4 ఇంచెస్ యాడ్ చేసాం కాబట్టి 39 వచ్చింది. 39లో మనం ఇప్పుడు 4వ వంతు వచ్చేసి 9.30 వస్తుంది. ఓకేనా. 9.30 ఇక్కడ పెట్టండి. మనం డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా టేపు టైట్గా తీసుకోండి. చెస్ట్ లూజ్ అవుతుంది, నడుము లూజ్ అవుతుంది, సీట్ లూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా టేపు బాడీ కానుకునేలాగా టైట్గా తీసుకోండి. ఈ మనం యాడ్ చేసే 4 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సెట్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి 29 ఇంచెస్ నడుము వచ్చింది. మనం 4 యాడ్ చేసాం కాబట్టి 33. 33లో 4వ వంతు వచ్చేసి 16.5 వస్తుంది కాబట్టి 8.5 పెట్టండి. ఇక్కడ మనము 4 యాడ్ చేస్తాం కాబట్టి మనకి 42 వస్తుంది. ఈ 42లో 4వ వంతు వచ్చేసి 10.5 వస్తుంది. ఈ 10.5 వచ్చేసి మనం 10.5 పెట్టేసి 10.5 పెట్టండి. ఓకేనా. ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఓకే, మనం ఇక్కడ చూసాం కదా, ఇక్కడ మన కింద వచ్చేసి అంబ్రిల్లా కదా, ఇక్కడ మన లైనింగ్ వచ్చేసి లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ తక్కువ ఉంటుంది ఇక్కడ లూజు. అయితే మనము డ్రెస్ పన్నా వచ్చేసి కింద 20 ఇంచెస్ 20.5 ఇంచెస్ అట్లా ఉంటుంది. మనం దానికంటే 1 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. మనకి తక్కువ ఉంది కాబట్టి మనం లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 19 ఇంచెస్ ఇద్దాం. ఎందుకంటే డ్రెస్ పన్నా వచ్చేసి 21 నుండి అట్లా ఉంటుంది కాబట్టి మనం లైనింగ్ లోపల కాబట్టి తక్కువ ఉంటే పర్లేదండి. 19 పెడుతున్నా, మరీ తక్కువ ఉన్నా బాగోదు. నేను 19 పెడుతున్నాను. ఈ 19 వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత మనం ఇక్కడ షేప్ డ్రా చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి ఇలాగా. ఓకేనా. ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. ఇక్కడ నుంచి మనము ఒక 1/2 ఇంచు డౌన్ పెట్టండి. ఇలా పెట్టండి కర్వ్డ్ స్కేల్తో. మనం ఇక్కడ ఒక మార్క్ పెట్టాం కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఒక ఈ షేప్లో దీన్ని కలుపుతూ ఇక్కడ ఒక డ్రా చేయండి ఇలా. ఎందుకంటే మనకు అంబ్రిల్లా కుడుతున్నాం కదండి. ఇలా పెట్టండి. తర్వాత ఇక్కడ కూడా ఈ షేప్ తీసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా ఇలా గీయండి ఇలాగా. వేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక షేప్ ఇచ్చేసుకోండి లైట్గా. ఇలా ఇవ్వండి. ఓకేనా. మనం ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్లో మనం ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చిన తర్వాత మనము చంక వచ్చేసి మనకి 16 ఇంచులు ఉంది కదా, దీంట్లో 2వ వంతు వచ్చేసి మనకి 8 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ మనకి ఇలా కొలవండి. మనం గీసాం కదా, ఇలా కొలవండి. ఇలా పెట్టేసి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి. చూడండి, మనకి ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ వచ్చేసింది కదా. మనకి కరెక్ట్గా చంక కొలత అనేది ఎగ్జాక్ట్గా వచ్చేసింది అనమాట. మీరు ఈ మెజర్మెంట్స్ పెట్టేసి కట్ చేయండి, ఎగ్జాక్ట్గా వస్తుంది. ఓకేనా. మనం ఇక్కడ చూడండి, ఇది బ్యాక్. ఇప్పుడు మన మార్క్ ప్రకారం కట్ చేద్దాం. ఓకేనా. నెక్ అనేది మీకు నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ముందైతే ఇవి ఫ్రంట్ బ్యాక్ తీసేద్దాం. చూడండి, ఇలా కట్ చేయండి. ఇలాగా చూడండి. ఇలా రౌండ్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ నుంచి 2 ఇంచెస్ లాగా ఇక్కడికి వెళ్ళండి, మీకు క్లియర్గా అర్థం అవడానికి. ఇప్పుడు చూడండి, ఈ నుంచి 2 ఇంచెస్ ఇవ్వండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ నుంచి తగ్గియండి. వచ్చిన తర్వాత మనం ఇక్కడ అంబ్రిల్లా పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ నుంచి 1 ఇంచు దూరంలో ఇలా మార్క్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ పీస్ పడుతుంది కదా, ఇక్కడిది మనం ఇది కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ జాయింట్ పెడతాను చూడండి. అది కూడా పెడతాను చూడండి. ముందైతే మనం ఇది కట్ చేసేద్దాం. ఓకేనా. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టండి. టక్స్ పెట్టండి.
ఇక్కడ ఒకటి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ తక్కువ ఉంది కదండి, ఈ తక్కువకి మనం ఒక పీస్ అనేది ఇక్కడ 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 ఇలా వచ్చింది కదా, ఇక్కడ మనం కట్ చేసుకోండి ఒకటి. ఓకేనా, కట్ చేసేసి ఇలా పెట్టండి. చూడండి, అలా పెట్టిన తర్వాత మనం ఇక్కడ ఎంత ఇచ్చాం, 19 ఇచ్చాం కదా, 19 ఇంచెస్ పెట్టండి. ఇక్కడ 19 కానీ 19.5 కానీ పెట్టండి. మనకు లూజ్ కోరకే కాబట్టి సరిపోతుంది, 19 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీన్ని ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి, ఇలా పెట్టిన తర్వాత మనము దీని మీద మనం మార్క్ చేసాం కదా, ఈ లైన్ అనేది కంటిన్యూగా ఇక్కడ దాకా కొట్టేయండి. చూడండి, ఇక్కడ వరకు కొట్టేయండి. తర్వాత మనం ఇక్కడ ఇలా పెట్టేసుకొని దీని ప్రకారం కట్ చేయండి. ఇలా చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మన పిన్ ఇవ్వండి. ఇలా కదలకుండా ఉంటుంది, మీరు పిన్ కొట్టండి. ఇక్కడ కూడా ఇదే షేప్లో మనము ఇలా తీసేసుకోండి. ఇక్కడ ఒక పిన్ ఇవ్వండి. చూడండి, ఇది మినీ అంబ్రిల్లా టైప్ కటింగ్. మన మామూలుగా పాలిస్టర్ లైనింగ్ లో 2.5 మీటర్లు కానీ 2.5 మీటర్లు కానీ దాంట్లో కట్ చేసుకునే విధానం ఇట్లా ఉంటుంది అనమాట. ఈ లైనింగ్ ఒకవేళ పెద్ద పన్న లైనింగ్ అయితే మనకి జాయింట్లు ఏం పడవండి, జాయింట్ పడకుండా నీట్గా వస్తుంది. ఓకేనా, మనం ఇప్పుడు లో సంఖ తీద్దాం, ఫ్రంట్ వైపు తీద్దాం. ఇప్పుడు ఇది రెండు ఇట్లా ఉన్నాయి కదండి, ఇది బ్యాక్ వైపు వస్తుంది, ఇది ఫ్రంట్ వైపు కాబట్టి మనం ఫ్రంట్ వైపు ఎలా తీయాలనేది నేను చెప్తాను. చూడండి, ఇక్కడి నుంచి మనం లో సంఖకి ఒక 1/4 ఇంచు ఇవ్వండి. ఓకేనా, లో సంఖ 1/4 ఇంచు ఇచ్చి ఇక్కడి నుంచి ఇలాగా ఈ లైన్ ఇది ఎగ్జాక్ట్గా ఈ కోసకు వచ్చేసి ఇట్లా గీయండి, ఎడ్జ్కి ఇలా కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఈ కర్వ్డ్ షేప్లో ఇలా ఇలా గీయండి. ఓకేనా, ఇలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి లెంత్ పెంచుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు మందం తీసేద్దాం. ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాం కదా, ఇక్కడి నుంచి మనం కొలుసుకోండి. ఇలాగా తీస్తే ఎక్కడికి వచ్చింది మనకి ఎగ్జాక్ట్గా, ఇక్కడ నుంచి తీస్తే ఇక్కడికి వస్తుంది 8. ఇక్కడికి మనం ఇలా క్రాస్ తీసేసుకుందాం. చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి క్రాస్ తీసేయండి. ఓకేనా, మనం నెక్కు ఒకవేళ కిందికి ఒకవేళ లాగినట్లుగా అట్లా అనిపించు. ఓకేనా, మనం ఇక్కడ దీనికోసం ఒక 1/2 ఇంచు మనం ఇలా కట్ చేసి ఇటు వరకు ఇక్కడ దాకా మనకి 8 ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ తీసేయండి. ఇలా తీసేయండి. ఎగ్జాక్ట్గా ఇలా తీసిన తర్వాత మనం ఇది కట్ చేద్దాం. ఫ్రంట్ వైపు కాబట్టి ఇలా కట్ చేస్తుంది. ఇలా చూడండి, ఇలా కట్ చేయండి. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ వస్తుంది. ఓకేనా, 8 వచ్చింది. చూడండి, ఎగ్జాక్ట్గా 8 వచ్చింది. మనం ఒకవేళ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం కుట్టిన తర్వాత ఇక్కడ ఖర్చు ఉంది అనుకోండి, ఇంతమంది మన షోల్డర్ ఖర్చు పెట్టినా మనం ఇక్కడ నుంచి ఎక్కిస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు ఉంటుంది కాబట్టి మనం ఈ లెవెల్లో పెట్టుకొని కూడా మనం ఇక్కడ కుట్టేస్తాం కాబట్టి మన తర్వాత రెడీ అయిన తర్వాత కూడా మనం కోల్చుకున్నా కానీ ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందండి. చూడండి, 8 ఇంచెస్ వీడికి వస్తుంది. ఓకేనా, సరిపోతుంది. చంకలు వచ్చేసి 8 ఇంచెస్ చంక. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ డ్రా చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఎంత పెట్టాము, మనం పాయింట్ తక్కువ 4 ఇంచులు పెట్టాము. మనం ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకుందాం. 4 ఇంచెస్ ఇవ్వండి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఇవ్వండి. ఎందుకంటే మన క్రాస్లో మనకి 6 ఇంచెస్ నెక్ కాబట్టి 6 వస్తుంది. ఇలా క్రాస్లో పెట్టుకుంటే 6, ఇలా కొలుచుకున్నా ఏం లేదు. ఇలా మనం 4 పెట్టుకుంటే 6 వచ్చింది అనమాట. ఇలా పెట్టుకున్నా ఏం లేదు. 6 ఇంచెస్ డౌన్ అనమాట నెక్, బోట్ నెక్. బ్యాక్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం 4 పెట్టుకున్నా కాబట్టి 1 ఇంచు తగ్గించి పెట్టుకోండి. 3 పెట్టండి. ఒకలా పైకి కావాలనుకుంటే పైకి కూడా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఏదైతే మనం 3 ఇంచెస్ ఇస్తున్నాం, ఇక్కడ పాయింట్ తక్కువ 4, ఇలాగా ఓకేనా. మనం ఇలాగ ఇప్పుడు నెక్ తీసేద్దాం.
మనం ఇచ్చేసి ఇలా ఇచ్చేసి తీయండి. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ తీద్దాం. ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా. మనం దీంతో తీసుకుంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం ఇలా పెట్టినప్పుడు లోపలికి అవుతుంది, ఇక్కడ వి షేప్ లాగా వస్తుంది. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ రౌండ్ షేప్ అవుతుంది, బోట్ లెక్క అనిపించదు. ఓకేనా. మనం ఏం చేస్తామంటే ఈ నుంచి మనం దీన్ని చేసుకొని ఇక్కడ మనం వీడి వరకు వచ్చేలాగా ఇలా పెట్టండి. ఇలా గీసుకొని చేతితోని మంచిగా వస్తుంది. చూడండి ఇలాగా ఇలా కట్ చేయండి. చూడండి బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత ఫ్రంట్ అయిపోయింది. మనం ఇది తీసేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఏనండి. హ్యాండ్స్ పొడుగు వచ్చేసి 6 ఇంచెస్. మనం ఈ ప్లేస్లో చూడండి. మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. ఇంకా మోర్ దెన్ వీడియోస్ నేను పెడతాను. యాంకిల్ పాయింట్స్, అంబ్రిల్లా, ఫుల్ అంబ్రిల్లా, ప్లాజో ప్యాంట్, ఇవన్నీ కటింగ్ పెడతానండి. చూడండి నా ఛానల్ మీరు ఫాలో కండి. చూడండి మనం ఇప్పుడు 6 ఇంచెస్ లెంత్ కదా, మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం ఇట్లా తీసేసి ఖర్చుకుంచేసి మన ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ కదా, ఒక మన పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వస్తుంది కాబట్టి 6.5 కాడ పెట్టేయండి. తర్వాత ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసి మీరు 3.5 తీసుకోండి, 3.5 ఇంచులు పెట్టండి. ఓకేనా. మనం ఈ మార్క్ చేద్దాం. ఇలా ఒక డ్రా చేసి ఇక్కడ కూడా ఒక డ్రా చేయండి. ఇక్కడ కూడా లైట్ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకోండి. మనం చంకాది మనం డౌన్ చేసేటప్పుడు ఇక్కడ మనం చంక మనం లూజ్ వచ్చేసి 16 ఉంది కదా, దాంట్లో సగం వచ్చేసి 8 ఇంచెస్. ఓకేనా. 8 ఇంచెస్ పెట్టేసి ఇక్కడ మార్క్ ఇవ్వండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 12.5 ఉంది. 12.5 అంటే మనకి ఎంత వస్తుంది, సగం 6.5 వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఒక లైన్ చేయండి రెండింటిని కలుపుతూ. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇవ్వండి, లైన్ ఇవ్వండి ఒకటి. మనం ఇలాగా షేప్ తీసుకోండి, ఇలాగా ఇలా తీసుకొని దాన్ని కట్ చేయండి. ఇలాగా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ నుంచి ఇలాగ ఖర్చు కోసం ఇలా కట్ చేస్తాం. ఇక్కడ ఒక టక్ పెట్టండి, ఇక్కడ ఒక టక్ పెట్టండి, టక్ ఇక్కడ మార్క్ పెట్టేసి ఓకేనా. ఇక్కడ మనం ఒక ఇంచ్ ఇవ్వండి. ఈ నుంచి మనం డ్రా చేసుకొని ఇలా కట్ చేసి ఇలా పెట్టండి, ఇక్కడ టక్స్ పెట్టండి. ఓకేనా. 12.5 ఇది హ్యాండ్ వచ్చేసి. ఓకేనా. ఇలా తీసి చూడండి, ఇది డ్రెస్ మెటీరియల్ అండి. డ్రెస్ మెటీరియల్కి వచ్చిన టాప్ కాబట్టి దీనికి అడలిపు కొంచెం తక్కువ ఉంది. చూడండి ఇదేమో ఫ్రంట్కి పెట్టాము, ఈ ఫ్రంట్ సైజు 4 లేయర్స్ మీవే పెట్టుకోండి. ఇలానే సేమ్ ఇలానే వేసుకోండి. వేసిన తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసి పన్నా వచ్చేసి మనం ఇక్కడ 19 ఇంచెస్ అది తీసాం కదా, ఈ మొత్తం పన్నా వచ్చేసి మనకి 21 ఇంచెస్ ఉంది కదా, 21 ఇంచెస్ కలుపుకొని మన ఖర్చుతో కలిపి కొంచెం ఇక్కడ దాకా వస్తుంది. ఫ్రంట్ తక్కువ వచ్చింది దీనికి ఇది. అయితే మనం దీనికి ఫ్రంట్ తక్కువ ఉన్నా మనం ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను మీకు. ఇలా మనం తక్కువ ఉన్న క్లాత్లో కూడా అంబ్రిల్లా అనేది మనం వేసుకోవచ్చు అండి. రెడీమేడ్ మోడల్ ఉంటుంది. లెంత్ తక్కువ ఉన్నా, నడలు తక్కువ ఉన్నా కానీ అందంగా కనిపిస్తుంది కింది వైపు. మీనింగ్ అనమాట, తక్కువ లూజ్తోని అంబ్రిల్లా అనేది ఎగ్జాక్ట్గా టాప్ కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వేసుకోండి. మనం ఇక్కడ ఒక ఇంచున్నర కానీ ఇంచు కానీ మనం ఖర్చు కిందకి జిగ్జాగ్ చేసుకోవడానికి వదిలేసుకొని ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ పెట్టండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టండి. ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్ మనం టాప్ పొడుగు వచ్చేసి ఎంత ఉంది, మనం టాప్ పొడుగు వచ్చేసి 41 ఉందిగా, ఈ 41 మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు లెస్ చేసి 41 ఇంచెస్ పెట్టండి. ఓకేనా. చూడండి 41 వచ్చేసి మనకి ఇక్కడికి వస్తుంది.
1 ఇంచున్నర మనం జిగ్జాగ్ కిందికి సరిపోతుంది. పైన ఖర్చు తీసేసాం కదా, జిగ్జాగ్ తక్కువే పడుతుంది కాబట్టి 1 ఇంచు వదిలిపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. తర్వాత మనము ఇక్కడ తక్కువ పడింది కదా, దీన్ని ఎలా కట్ చేసిన తర్వాత మీకు ఎలా జాయింట్ పెట్టాలని చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇలాగా బోట్ నెక్ ప్లస్ మనం అంబ్రిల్లా కటింగ్ అనమాట. టాప్ అంబ్రిల్లా కటింగ్ రెడీమేడ్ స్టైల్లో ఇలా ఉంటుంది. చూడండి, మనం ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు దూరంలో ఇవ్వండి. మనం అటాచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అటాచ్ చేసుకోవాలి. మీకు అది స్టిచ్చింగ్ లో నేను చూపిస్తాను ఎలా కుట్టాలనేది. ఇక్కడ నుంచి దీని పక్కనే కట్ చేద్దండి. ఈ నుంచి మనం ఒక 1/2 ఇంచు దూరంలో ఇలా వెళ్ళాలి. చూడండి, మనం ఇది లెస్ చేసేది ఏముండదండి కుట్టేటప్పుడు. అది ఇలాగా మనకి ఇక్కడ దాకా వచ్చింది కదా. చూడండి, మనకి ఇదే ఈ షేప్ లో ఇలానే ఉంది కదా, ఇది కూడా ఈ షేప్ మోడల్లోనే మన అసలు డ్రెస్ కూడా ఇలానే కట్ చేసేయండి. ఇక్కడ నుంచి ఖర్చుతోని అదే షేప్ లో ఇలానే కట్ చేయండి. ఓకేనా. ఇలా వచ్చింది కదా. అయితే మనకి ఇక్కడ ఎక్కడ తక్కువ పడ్డే సేమ్ దీనికి ఎలాగ మనం పిన్ను కొట్టామో పీసులు పెట్టేసి దీనికి కూడా మనం అలానే పెడదాం. ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి మనం స్ట్రైట్ చేసేద్దాం. దీన్ని ఇలా చేసేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ పీస్ జాయింట్ పెడదాం. చూడండి, మనకి ఇక్కడ ముక్క జాయింట్ పడుతుంది కదా, ఇక్కడ అయితే దీనికి జాయింట్ ఎలా పెట్టానో చూపిస్తాను. చూడండి, ఇలా మనం క్రాస్ లో ముక్క తీసేసుకొని ఎగ్జాక్ట్ గా ఇక్కడ పెట్టండి. ఇలా 2 సమానంగా పెట్టేసి ఇక్కడ పెట్టండి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత మనం ఇది ఒకసారి వేసి చూడండి. ఇలా సరిపోయింది కదా. ఇక్కడ నుంచి మనం ఈ ఖర్చులు ఇలా వెళ్తాం, సరిపోతుంది. ఇది ఫ్రంట్ వైపు దానికి మనం ఇలా కట్ చేసేయండి. ఇలాగా. ఓకేనా. ఇది ఇలా కట్ చేయండి. ఎగ్జాక్ట్ గా మనకి అంబ్రిల్లా షేప్ చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు పిన్ ఇవ్వండి. మనకి మళ్ళీ తిరిగి తీసుకునేటప్పుడు తీసేసి కుట్టుకోవచ్చు. చూసారా, ఇలా ఉంది కదా. మనం ఇక్కడ పెట్టేస్తాం చూడండి, మంచిగా నీట్గా మనం ఇక్కడ జాయింట్ పెట్టేసుకున్నాం కదా, నీట్గా వచ్చేసింది. మనం స్టిచ్ చేసేటప్పుడు ఎలా జాయింట్స్ ఎలా అన్నది మీకు నేను వీడియో చేస్తాను. అది కూడా మీకు ఈ టాప్ అనేది మీకు పెడతాను. చూడండి, ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చంకలు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక మార్క్ పెట్టండి ఇలాగా. ఎందుకంటే ఇది మనం ఇలా అటాచ్ చేసినప్పుడు ఇది సమానంగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అలా పెట్టేసేయండి. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత మనము హ్యాండ్స్ తీసేద్దాం. హ్యాండ్స్ కూడా అంతేనండి. ఇక్కడ ఉన్న పీసెస్ లో మనము ఇలా చూడండి, ఇలా మనం సెట్ చేసుకొని ఇలా హ్యాండ్స్ పెట్టేసి మనం దీని పక్క నుంచి ఇలా తీసేయండి. మనం కుట్టేటప్పుడు మనం అటాచ్ అయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా రఫ్గా తీసేయండి. ఓకేనా. ఈ హ్యాండ్స్ ఓకేనా అండి.